హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఫిబ్రవరి నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా ఈసారి వీరికి మాత్రమే పింఛన్ల పంపిణీ ఉంటుందని, అలాగే దివ్యాంగుల పింఛన్ పొందుతున్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మళ్ళీ వెరిఫికేషన్లు మొదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్ల పైన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొస్తూ, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 50 సంవత్సరాల పింఛన్కు సంబంధించి కూడా కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. మరి 50 సంవత్సరాల పింఛన్తో పాటుగా వృద్ధాప్య పింఛన్ కానీ, వితంతు పింఛన్ కానీ, ఒంటరి మహిళ పింఛన్ కానీ, నేతన్న పింఛన్ కానీ, అలాగే డప్పుకారులు, చర్మకారులు, దివ్యాంగులు, హెచ్ఐవి బాధితులు, ఈ పింఛన్లన్నిటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తులు అయితే స్వీకరించలేదు. ఈ నేపథ్యంలో కొత్త పింఛన్లకు దరఖాస్తులను కూడా స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఇక మరొక వారం రోజుల్లో ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి నెల పింఛన్ ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు మనకు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖున పింఛన్ పంపిణీ ఉండదని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. మరి ఫిబ్రవరి 1వ తారీఖున ఎందుకు పింఛన్ పంపిణీ ఉండదు ఏంటి అనేది మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పింఛన్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ని తీసుకొస్తూ ఎప్పటికప్పుడు వారికి మరింతగా పింఛన్ల విషయంలో ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే పింఛన్ల పెంపును కూడా చేశారు ఆయన. కాబట్టి అదే విధంగా ఇక్కడ ఇప్పుడు పింఛన్ల పెంపుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది. మరి ఎవరికి పింఛన్ వస్తుంది, ఎవరికి పింఛన్ రాదు, మరి కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకునే ముందు మీరు వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారం పూర్తిగా తెలుసుకోవచ్చు. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎదురుగా కల్పిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కొత్తవారు కానీ పాతవారు కానీ మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. పక్కనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి. మీకు అన్ని అప్డేట్స్ను కూడా అందిస్తూ ఉంటాను. ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి మరొక కీలక ప్రకటన జారీ చేసింది. ఇక మరొక 10 రోజుల్లో ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఇక ఈ ఫిబ్రవరి నెల పింఛన్లను వీరికి మాత్రమే పంపిణీ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఫిబ్రవరి నెల పింఛన్ను వీరికి మాత్రమే పంపిణీ చేసి మిగిలినటువంటి వారికి పింఛన్లు పంపిణీ జరగకపోవచ్చు. అలాగే ఫిబ్రవరి నెలలో వీళ్ళకి 2 నెలల పింఛను కొంతమందికి ఇస్తే ఇక 3 నెలల పింఛను మరికొంతమందికి ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్ను వాయిదా వేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. అలాగే ఫిబ్రవరి నెలలో ఇచ్చే పింఛన్లలో కొత్త పింఛన్లను కూడా ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పింఛన్లపైన ఎప్పటికప్పుడు అప్డేట్స్ను అందిస్తూ ఎప్పటికప్పుడు పింఛన్లకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త పింఛన్లను విడుదల చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది. మరి ప్రతి నెల కూడా గత ఏడాది ఆగస్టు నుంచి ప్రతి నెల కూడా కొత్త పింఛన్లను ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఎవరికి కొత్త పింఛన్లు విడుదల చేస్తున్నారని చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో, వితంతు మహిళలు, ఈ మహిళలకు ప్రతి నెల కూడా కొత్త పింఛన్లను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది. మరి స్పౌస్ పింఛన్ కింద వీరందరికీ కూడా కొత్త పింఛన్ను ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. అంటే ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్కు భార్య అదే నెలలో అప్లై చేసుకుంటే మరుసటి నెల నుంచే వారికి ఈ కొత్త పింఛన్ రూపంలో వితంతు పింఛన్ కింద 4,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మరి వితంతు పింఛన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా పింఛన్ను విడుదల చేయడానికి ప్రభుత్వం
గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఈ జనవరి నెలలో అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫిబ్రవరి 1వ తారీఖున స్పౌస్ పింఛన్ కింద ప్రతి మహిళకు కూడా 4,000 రూపాయలను అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి 4,000 రూపాయలు మీకు రావడానికి లిస్టులో ఆల్రెడీ పేర్లు మనకు విడుదలయ్యాయి. మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా పింఛను జాబితాలో అనేసి కూడా చెక్ చేసుకోండి. మరి పింఛన్ జాబితాలో మీకు పేరుందా లేదా తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క స్పౌస్ పింఛన్కు సంబంధించిన లిస్టును చెక్ చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ స్పౌస్ పింఛన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటే మీకు స్పౌస్ పింఛన్ కింద 4,000 రూపాయల పింఛన్ను ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు స్పౌస్ పింఛన్ను తీసుకోవడానికి ప్రభుత్వం మీకు అవకాశం కల్పిస్తుంది. రెడీగా ఉండండి స్పౌస్ పింఛన్ను పొందడానికి. మరి ఇక రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి తనిఖీలలో 130,000 మందికి పైగా అనర్హత ఉన్నటువంటి పింఛన్దారులు వికలాంగులు కాకపోయినా కానీ వికలాంగులమని చెప్పి పింఛను పొందుతున్నారని, మరి అటువంటి వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. గతంలో ఈ యొక్క పింఛన్లకు సంబంధించి నోటీసులు జారీ చేయడంతో చాలామంది మాకు మళ్ళీ కూడా అర్హత ఉందని చెప్పి ప్రభుత్వానికి చెప్పడంతో వారికి మళ్ళీ కూడా అప్పీల్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఈ అప్పీల్ చేసుకున్నటువంటి వారందరి పింఛన్లను కూడా మళ్ళీ తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి చాలామందికి అర్హత లేదు అయినా కానీ పింఛన్లు పొందుతున్నారని చెప్పి గుర్తించి దాని ప్రకారం ఈ స్పౌస్ పింఛన్లను ప్రభుత్వం ఏదైతే స్పౌస్ పింఛన్ను విడుదల చేస్తుందో అలాగే ఇక్కడ వికలాంగుల పింఛన్లో కూడా పారదర్శకతగా ఈ పింఛన్లను అయితే విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ ఫిబ్రవరి నెలలో కూడా నోటీసులు అయితే పంపిణీ చేస్తారు. ఇంకా 2 లక్షల మందికి పైగా పింఛన్దారులను తనిఖీ చేయాలని, ఈ తనిఖీలలో వీరికి మళ్ళీ కూడా నోటీసులు జారీ చేసి మార్చిలోపు పూర్తి స్థాయిలో వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి అర్హులా అనర్హులా అని చెప్పి నిర్ణయించి దాని ప్రకారం ఇక్కడ పింఛన్లను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ పింఛన్లను విడుదల చేసి మీకు ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్పౌస్ పింఛన్లకు ఏ విధంగా అప్లై చేసుకుంటారో మిగిలినటువంటి పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి 50 సంవత్సరాల పింఛన్కు ఏ విధంగా అవకాశం ఇస్తారో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అవకాశం ఇస్తామని వారు ఈ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకుంటే వారి అర్హతలను పరిశీలించి వారికి ఈ యొక్క పింఛన్ను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ప్రభుత్వం అడుగుతుంది. అంటే ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు కనుక చేస్తుంటే వయసుకు సంబంధించి మాత్రమే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుంటే మీకు పింఛన్ అనేది రద్దు అవుతుంది. లేదు అనుకుంటే మీకు పింఛన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి మీకు ప్రతి నెల కూడా 4,000 రూపాయల పింఛన్ను మన కుటుంబ ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు 50 ఏళ్ల పింఛన్కు ఎదురు చూస్తూ ఉంటే రెడీగా ఉండండి. రేషన్ కార్డు ఆధార్ కార్డు సిద్ధంగా పెట్టుకొని మీకు కొత్త పింఛన్లను అయితే ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతుంది. ఈ నెల 28వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మీటింగ్ ఉంది, కేబినెట్ మీటింగు. ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది. రెడీగా ఉండండి. దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వితంతు పింఛన్కు ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. అలాగే వృద్ధాప్య పింఛన్కు, ఒంటరి మహిళ పింఛన్కు, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ పేషెంట్లు అలాంటి వికలాంగుల పింఛన్లన్నిటికీ కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు కనుక ఈ పింఛన్లకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త పింఛన్లను ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు కనుక ఇలా అప్డేట్ చేసుకుంటే
ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఈ యొక్క స్పౌస్ పింఛన్లను అయితే ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మిగిలినటువంటి పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది. రెడీగా ఉండి ఈ పింఛన్లకు రేషన్ కార్డు, ఆధార్ కార్డులు సిద్ధంగా పెట్టుకొని కావాల్సినటువంటి ప్రూఫ్స్, మీరు ఏ కేటగిరీకి పింఛన్కి అప్లై చేసుకుంటారో ఆ కేటగిరీకి సంబంధించిన ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోండి, మర్చిపోవద్దు. మరి ఇదే అప్డేట్, వీడియోని ఒక లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి.